అగజూడు ఏడనైనా కానీ చదువు చెప్పే పంతులమ్మని కాళ్ళకున్న చెప్పు తీసి కొట్టంగా ఏమన్నా చూసిరా మీరు? చూడకుట్టి ఇవాళ చూపిస్తా మీకు. చదువు చెప్పే పంతులమ్మని ఏకంగా చెప్పిడిసి మరీ కొడుతుంది. మరి ఏం ఆపద రావచ్చుగా శైలకు? జర వీడియో ప్లే చేస్తారు చూడరు ఒకసారి. జర వీడియో ప్లే చేయన్నా. దగ్గరికి వచ్చావా చెప్పు తెగిపోతున్నారు. ఎవరికి ఎక్కువ చూస్తాను తెచ్చుకో నువ్వు. నా ఫోన్ తీస్తే నా ఫోన్ తీస్తాను. నువ్వు ఎవరివే నాలుగు చెప్పి నీకు ఇస్తావా ఇవ్వా ఇస్తావా ఇవ్వా ఇస్తావా ఇవ్వ చెప్పు తీసుకుంటా చెప్పు తీసుకుంటా ఇస్తావా ఇవ్వా ఫోన్ ఇస్తావా ఇవ్వా చెప్పు తీసుకోవాలంటే లేదు అసలు ఏంటండి సరే పట్టుకోండి అమ్మాయి నచ్చండి రా. చూసిరుగా అసలు సంగతి. ఆమెకు నాకు తెలిసి ఇప్పుడు ఏదో పరీక్షలు ఉండుంటాయి. ఆ యూనిఫామ్ చూస్తే ఏదో గవర్నమెంట్ కాలేజీకి సంబంధించినట్టు కొడుతుంది. మరి ఇక స్కూల్ అన్నప్పుడు కాలేజో స్కూలో ఏదైతే ఉంది, కానీ మేడం అన్నప్పుడు ఫోన్ దగ్గర ఉంటే దగ్గర పెట్టుకుంటుంది. ఎవరికైనా కానీ ఫోన్ దగ్గర పెట్టుకునే, ఇప్పుడు ఫోన్ తీసుకుపోయాల్సిన అవసరం అయితే లేదు. ఫోన్ కొనబోయింది. ఫోన్ కొనబోయినాక మరి అడిగితే నిమ్మలంగా అడుకోవాలి. ఇగో చూడు ఈ పొల చూడు ఎట్లా మాట్లాడుతుంది. ఫోన్ ఇస్తావా ఇయ్యవా అనే నోటికి వచ్చింది, ఏడుకి వస్తే అడిగే. సరే ఆమె అయితే మాట్లాడింది, కానీ మేమైతే అట్లా మాట్లాడలేం కదా. మరి ఎంత పెద్ద సీక్రెట్ ఉండొచ్చు శైలానికి ఆ ఫోన్లో. మేడము జర ఆగరాదన్న పాపానికి చెప్పుడే వీకి పల్ల పల్ల అనుకుంటున్నావు నువ్వు. అంటే నీ ఫోన్లో అంత పెద్ద సీక్రెట్లు ఏముంటి పాడైతే చెప్పానులా. చదువుకునే అమ్మాయిలకు బడికి కానీ కాలేజీ కానీ ఏం పనికి ఫోన్లు? ఫోన్ కొనబోయి నా ఫోన్ నాకి మన ఎరిగిట లేచినట్టే ఉంది ఆ పొలకు పాడై ఫోను. ఎరిలేసినట్టు కూడా ఇస్తావా అయ్యవా సస్తవా ఇస్తావా అన్నట్టు సంగతి. ఫోన్ ఇప్పుడు అవసరం అని నేను ఫోన్ ఇయ్యనని చదువు చెప్పి పంతలం అంటే చెప్పుతాడు కొడతా అని ఏకంగా కొట్టే తీరింది. కొట్టిందా ఆ తర్వాత మళ్ళీ జుట్టు పట్టుకొని కొడుతుంది. ఇంకో ఏడుకి దిగజారి చూడు చదువుకునే పిల్లలు. ఫోన్ పిచ్చి పాడైపోను, మామూలు పిచ్చి లేదు ఆ ఫోన్లో. మరి ఏమేమి సీక్రెట్ కోడ్లు ఉన్నాయో మరి, లేకపోతే అందులో వాళ్ళన్న మరి గట్టిన ఫోన్లు చేస్తే మరి ఆత్రమాత్రం అని ఫోన్ చేసుకుంటే మరి ఈ లేట్ అయిపోయి పరీక్ష పాడైపోను. ఈ పరీక్ష పుణ్యమాట పౌదలతో ఫోన్ మాట్లాడినైతే అనే ఆలోచన గిట్టు ఉన్నట్టుంది ఆ చెల్లెకు. మిమ్మల్ని అడగదిక్కి లేదు, అదురు లేదు, బెదురు లేరు. సార్లు ఎప్పుడైతే గిసోడికి అయితే పక్కకి వేసిరో ఈ చదువుకునే గద్దగాలు ఒక్కలైనా వెనకాలని కాదు, ఆడవాళ్ళు అయినా కానీ మొగళ్ళు అయినా కానీ. ఒకప్పుడు సార్ ఆడంగా వస్తున్నట్టు ఈడంగా పడిపోయేది. సార్ నమస్తే సార్ అంటే పక్కకు తప్పుకొని పోతూనే ఉండేది. గసవంటిది ఏకంగా చదువు పంతులమ్మని చెప్పు తీసుకొని కొట్టే అంత దిగజారీలంటే వీళ్ళు రేపన్నాడు చదివి ప్రయోగులు అయితే తారిగా చూడురి. ఎంత అన్యాయమైన ముచ్చట చూడురు. ఇది ఏమి తప్పకపోతుంది చెల్లెమ్మ నీకు ఆ ఫోన్తోటి. ఒక 10 నిమిషాలు లేట్ అవుతుంది. అయితే ఏమా ఇప్పుడు ఏమైనా చచ్చిపోయేది ఉందా? ఈ మేడం మరి మా నాయనకు ఫోన్ చేయాలో, మా అన్నకు ఫోన్ చేయాలో, మా చెల్లెకు ఫోన్ చేయాలో, లేకపోతే మా ఇంటికి ఫోన్ చేయాలని ఆడుకోవాలి. ఒకవేళ ఇవ్వకుంటే ప్రిన్సిపాల్ దగ్గర పోవాలి. సార్ నా ఫోన్ తీసుకుంది మరి ఏమైనా ఇస్తలేదంటే అదో లెక్క. ఇస్తావా ఇయ్యవా అని ఆడ నిలబడి మన ఈ సినిమాలలో రౌడిగా నిలబడి కొరత చెప్తాడు అని ఏకంగా చెప్పు తీసుకొని కొట్టినామంటే మరి ఆ ఫోన్లో పాడైపోను. మరి ఆయమన్న ముచ్చట్లు ఉన్నట్టునే అయితే మరి గట్టిగా అనుకుంటారు కదా జనాలు. మరి అంత అవసరం లేనిది, అంత అర్జెంట్ లేనిది, అంత ఆయమన్న ముచ్చట్లు లేనిది ఆ ఫోన్ మీద అంత ప్రేమ ఎందుకు మరి? ఇంకో గసవంటి ముచ్చట వచ్చింది చూడరు. మళ్ళొకసారి కూడా వేస్తారు వీడియో. మీరు ఇట్టా ఈ చదువు చెప్పే పంతులమ్మల్ని గిట్ట కొడితే మీరు ఎన్నడికి కూడా బాగుపడరు. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎంతనో మనకు చదువు చెప్పే పంతులైనా కానీ పంతులమ్మైనా కానీ గాలు కూడా గంతే. వాళ్ళకి ఎంత ఇల్లు ఇచ్చినామో గీల కూడా గంత ఇల్లు. అటువంటిది నువ్వు చదువు చెప్పే పంతులమ్మని చెప్తుడు కొట్టినామంటే నీ కన్నా తల్లిదండ్రులను కొట్టినట్టు విలువ గట్లా ఉంది. మరి ఏం పాడైంది ఆ ఫోన్లో పాడైపోయినా? ఏమైనా సీక్రెట్స్ ఉన్నట్టున్నాయి. మరి ఇక ఏం సీక్రెట్స్ ఉన్నాయి? ఇక కామెంట్లో చెప్పురు మీరే. ఇక ఉంటా మరి.